నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకువెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇక కూటమి హయాంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, సిలబస్, వివిధ పథకాలను సమూలంగా మార్పులు చేశారు. ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేశారు. అంతేకాదు సమస్యలు చెప్పుకోవడానికి మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో ఓ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. ఇంతకు ఆ ప్రభుత్వ పాఠశాల ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. డొక్క సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ను నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధుల నుంచి అందించారు. కడపలో మధ్యాహ్న భోజనం పథకం కోసం దేశంలో మొట్టమొదట స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. కడప మున్సిపల్ మెయిన్ హై స్కూల్లో ఈ స్మార్ట్ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ఏర్పాటైంది. డొక్కా మాణిక్యమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా ఈ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి స్మార్ట్ కిచెన్ ద్వారా రుచికరమైన, శుభ్రమైన భోజనం విద్యార్థులకు అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతోంది. మొదటి మెగా పేరెంట్ టీచర్ సమావేశాలలో భాగంగా కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ పాఠశాలలో కట్టెల పొయ్యి మీద భోజనాలు చేసి పిల్లలకు వడ్డించడాన్ని గమనించిన డిప్యూటీ సీఎం మధ్యాహ్న భోజనాన్ని శుభ్రమైన, ఆరోగ్యమైన వాతావరణంలో వండించాలన్న ఉద్దేశంతో తన సొంత నిధులు అందించారు. ఆ నిధులతో స్మార్ట్ కిచెన్ ఏర్పాటైంది. పిల్లలు ప్రభుత్వ బడికి వచ్చి చదువుకునేలా చేయడంతో పాటు వారికి పోషకాలు అందించేందుకు అమలు చేస్తున్నదే మధ్యాహ్న భోజనం పథకం. అయితే రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవడమే కాకుండా మధ్యాహ్న భోజనం పథకంలో కూడా సమూల మార్పులు తెచ్చింది కూటమి ప్రభుత్వం. పిల్లలకు సన్న బియ్యంతో వండిన అన్నం, పోషకాలను అందించాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ యంత్రాంగం తరపున కడపలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి అత్యంత నాణ్యమైన పోషకాహార భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ అందించిన ఆర్థిక సహాయంతో కడప మున్సిపల్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2000 మందికి పైగానే పిల్లలకు రుచికరమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం ఓ అద్భుతమైన కార్యక్రమం. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థలలో సంస్కరణలు ప్రారంభించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మరిన్ని మార్పులు జరుగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఉండే మధ్యాహ్న భోజనం పథకం వంటగది స్థానంలో స్మార్ట్ కిచెన్ సిద్ధమవుతున్నాయి. తాజాగా కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ వీడియోను ఏపీ డిప్యూటీ సీఎం ఓ ఎక్స్ వీడియో అకౌంట్లో షేర్ చేశారు. డొక్కా సీతమ్మ పేరిట బడి పిల్లలకు అందజేస్తున్న భోజనం పరిశుభ్ర, ఆరోగ్యకర వాతావరణంలో వండించాలనే ఉద్దేశంతో కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్మార్ట్ కిచెన్ నిర్మించారు. గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి పవన్ వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. అయితే ఈ స్మార్ట్ కిచెన్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిధులు 10 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. గతేడాది ఆ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఇచ్చిన హామీ మేరకు నిధులను అందజేశారు. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో స్మార్ట్ కిచెన్ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతోంది. న్యూట్రిషన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో రుచికరమైన ఆహారాన్ని వండివార్చే కుక్ సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ ఖచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తీసుకొస్తున్న
తీసుకొస్తున్న మార్పులు ఖచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. మన కడప మున్సిపల్ కార్పొరేషన్ కింద కరెక్ట్ గారు మాట్లాడుతూ ఉంది. కిచెన్ ఆర్గనైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చాడు. స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. స్టార్ హోటల్ కిచెన్ తరహాలో ఏర్పాటైన ఈ స్మార్ట్ కిచెన్లో పనిచేస్తున్న వంట కార్మికులు డ్రెస్ కోడ్తో పాటు వంట వార్పులలో పరిశుభ్రత చర్యలు పాటిస్తున్నారు. స్మార్ట్ కిచెన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ ద్వారా ఆధునిక పద్ధతిలో వంటకాలు తయారు చేయబడుతున్నారు. ఆహార రవాణా, వాహన ట్రాకింగ్లను మొబైల్ ఫోన్ ద్వారా నియంత్రిస్తున్నారు. స్మార్ట్ కిచెన్లో బల్క్ కుకింగ్ ఏరియా, స్టోరేజ్ రూమ్, గ్రైండరింగ్ ఏరియా, వెజిటేబుల్ కటింగ్ ఏరియా, ఫ్రూట్ ఆనియన్ స్టోర్, పార్ట్ వాష్ స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలతో పాటు స్మార్ట్ కిచెన్ భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రతి కిచెన్ కు నుండి 3 కిలో వాట్ల సోలార్ పవర్ జనరేషన్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన భోజన పదార్థాలు మరియు కూరగాయల వ్యర్థాలను బయోడిగ్రేషన్ ద్వారా మిథైన్ గ్యాస్గా మార్చి వంటకు ఉపయోగిస్తున్నారు. వంట వండే సిబ్బందికి న్యూట్రిషనిస్ట్ ద్వారా శిక్షణ ఇప్పించి వంట వండే విధానంలో న్యూట్రిషన్ విలువలు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఒక్కో రోజు ఒక్కో రకమైన మెనూలో కూడిన భోజనాలు అందజేస్తున్నారు. సోమవారం తెల్లన్నం, కూరగాయల కూర, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ అందిస్తున్నారు. మంగళవారం పొలంగం, నిమ్మకాయల చింతపండు పులిహార, పల్లీ చట్నీ, గుడ్లు, రాగి జావా అందిస్తున్నారు. ఇక బుధవారం తెల్లన్నం, కూరగాయలు, సాంబార్, ఉడకబెట్టిన గుడ్లు, చిక్కీ అందిస్తున్నారు. గురువారం కూరగాయల అన్నం, గుడ్ల కూర, రాగి జావా. అలాగే శుక్రవారం తెల్లన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్లు, చిక్కీ అందిస్తున్నారు. ఇక శనివారం తెల్లన్నం, కందిపప్పు చారు, బెల్లం, పొంగలి, రాగి జావా అందిస్తున్నారు. ఇక ఆ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసిన విధానం, అక్కడ సిబ్బంది భోజనం తయారు కోసం పాటిస్తున్న ప్రమాణాలను పలువురు అభినందిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులు సమకూర్చగా కడప పురపాలక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలలు స్వయంగా నిర్వహించే ఈ స్మార్ట్ కిచెన్ దేశంలోనే మొదటిదని అధికారులు చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ కార్యక్రమం 12 పాఠశాలలు విద్యార్థులకు సురక్షితమైన మరియు పోషకమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తన విద్యా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక మార్గదర్శక మార్పు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ కార్యక్రమం 12 పాఠశాలల విద్యార్థులకు సురక్షితమైన మరియు పోషకమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తన విద్యా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక మార్గదర్శక చర్య.